హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు కథల సవ్వడి. ఈ వీడియోలో నేను ఒక అందమైన ముగ్గు వేస్తూ మీకు ఒక ఆసక్తికరమైన కథను షేర్ చేస్తున్నాను. ప్రేరణ సిద్ధార్థ్ విశ్వనాథ్ ఇంటి నుంచి బయటకు వస్తారు. ప్రేరణ కాఫీ షాప్కి డబ్బులు ఎలా అని సిద్ధార్థ్ని అడుగుతుంది. సిద్ధార్థ్ దానికోసం చాలా బ్యాంకులు ఉన్నాయండి, లోన్ కోసం ట్రై చేద్దామంటాడు. ప్రేరణ మనకు లోన్ దొరుకుతుందా అని అడుగుతుంది. సిద్ధార్థ్ ముందు మనం కాఫీ షాప్కి వెళ్ళాలి, అక్కడ బిజినెస్ ఎలా జరుగుతుందో అబ్జర్వ్ చేయాలి, ఆ తర్వాత ప్లాన్ వేసుకోవాలి అని చెప్పి ప్రేరణను కాఫీ షాప్కు తీసుకుని వస్తాడు. సిద్ధార్థ్ ప్రేరణతో ఈరోజు కాఫీ షాప్ తీరుతెన్నులు అబ్జర్వ్ చేయడానికి కాఫీ షాప్కి వచ్చాము. రేపు మన చేతిలోనే ఒక కెఫే, ఎల్లుండి కాఫీ షాప్ వ్యవస్థకే ఓనర్స్ అవ్వబోతున్నాం. తెలుగు రాష్ట్రాల్లో ఫ్రాంచైజీస్ అన్నీ మనవే. ఇవాళ జస్ట్ సిద్ధు ప్రేరణ, ఫర్దర్గా సిద్ధు హాట్ కాఫీ, ప్రేరణ కోల్డ్ కాఫీ అని బ్రాండ్ అయిపోవచ్చు అంటాడు. ప్రేరణ ఇంతకీ ఇప్పుడు తాగబోయే కాఫీకి డబ్బులున్నాయా అని అడుగుతుంది. సిద్ధార్థ్ కాఫీ షాప్ని అబ్జర్వ్ చేయాలనే హడావిడిలో ఆ సంగతే మర్చిపోయానండి అంటాడు. అయినా ఈ ఫైనాన్షియల్ క్రైసిస్ ఉండకూడదనే కదా కాఫీ షాప్ పెడదాం అనుకుంటున్నాం అని చెప్పి బేరర్ని పిలుస్తాడు సిద్ధార్థ్. బేరర్ ప్రేరణను చూసి మేడం మీరా అంటూ ప్రేరణ దగ్గరకు వస్తాడు. ప్రేరణ 2 కాఫీ అంటుంది. బేరర్ కాఫీ మీరు చెప్పినట్లే కదా మేడం అని అడుగుతాడు. ప్రేరణ అలాగే అని చెప్పి టేస్ట్లో తేడా ఉండకూడదు అంటుంది. బేరర్ తప్పకుండా మేడం, ఇప్పుడే తెస్తాను అని చెప్పి వెళ్ళిపోతాడు. సిద్ధార్థ్ ప్రేరణతో ఒకసారి చుట్టూ ఉన్న వాళ్ళందరినీ గమనించండి అంటాడు. ప్రేరణ అందరి వైపు చూసి కొందరు కాఫీ తాగుతున్నారు, కొందరు కబుర్లు చెప్పుకుంటూ కాలక్షేపం చేస్తున్నారు అంటుంది. సిద్ధార్థ్ ఈ కాఫీ షాప్లో ఏ కేటగిరీ వాళ్ళు ఎక్కువగా ఉన్నారు అని అడుగుతాడు. ప్రేరణ స్టూడెంట్సే ఎక్కువగా కనిపిస్తున్నారు అంటుంది. సిద్ధార్థ్ గుడ్ అబ్జర్వేషన్ అంటూ మన టార్గెట్ స్టూడెంట్స్ అంటాడు. బేరర్ కాఫీ తీసుకుని వస్తాడు. సిద్ధార్థ్ ప్రేరణ కాఫీ తాగుతూ ఉంటారు. సిద్ధార్థ్ ప్రేరణతో కాఫీ ఎలా ఉంది అని అడుగుతాడు. ప్రేరణ అబవ్ యావరేజ్ అంటుంది. సిద్ధార్థ్ ఈ యావరేజ్ కాఫీని మీ చేతి మహమతో బ్లాక్ బస్టర్ కాఫీగా మార్చాలి అంటాడు. ఇలాంటి కాఫీ షాప్కి పెద్దవాళ్ళంతా కాఫీ కోసం వస్తారు, కానీ కుర్రవాళ్ళంతా బాతాకాని కొట్టడానికి వస్తారు. వాళ్ళ కాలక్షేపానికి కాఫీ టేస్ట్ కూడా తోడైతే ఇక మన బిజినెస్ బాక్స్ ఆఫీస్ని షేక్ చేసినట్లే అంటాడు. ప్రేరణ కాఫీ టేస్టీగా ఇచ్చినంత మాత్రం సరిపోదు, స్టూడెంట్స్ని దాంతో అట్రాక్ట్ చేయలేము అంటుంది. వాళ్ళు రావడం కోసము ఏదో ఒక స్పెషాలిటీ ఉండాలి కదా అని అంటుంది ప్రేరణ. సిద్ధార్థ్ కాఫీ సప్లై చేయడానికి ఓ 4 అందమైన అమ్మాయిల్ని పెడితే అంటాడు. ప్రేరణ సీరియస్గా చూస్తుంది. సిద్ధార్థ్ సారీ జస్ట్ కిడింగ్ అంటాడు. ప్రేరణ ఏడ్చినట్టుంది అంటూ ఉంటే సిద్ధార్థ్ పోనీ ఆ నవ్వే ఐడియా ఏదో తమరే చెప్పండి అంటాడు. ప్రేరణ కాఫీ తాగడానికి వచ్చే స్టూడెంట్స్కి కంఫర్ట్ కూడా ఇవ్వాలి అంటుంది. వాళ్ళు కాలక్షేపం చేయకుండా చదువుకునే అవకాశం ఇవ్వాలి అంటుంది. సిద్ధార్థ్ కొంపతీసి లెక్చరర్స్ని పెట్టి క్లాసులు ఇప్పిస్తారా ఏంటి అని అడుగుతాడు. ప్రేరణ కాఫీ తాగుతూ ప్రిపేర్ అయ్యే అవకాశం ఇవ్వాలి అంటుంది. ఒక కాఫీ ఆర్డర్ చేస్తే అరగంట కూర్చుని ప్రిపేర్ అయ్యే ఫెసిలిటీ ఇవ్వాలి. 4 వస్తే 4 కాఫీలు ఆర్డర్ చేస్తారు, 2 hours కూర్చుంటారు. ఒక కాఫీ 50 రూపీస్ అంటే 4 కాఫీలు 200. వాళ్ళు డబ్బులు పే చేస్తున్నారు కాబట్టి కాఫీతో కాలక్షేపం చేయరు, ఆ టైంని చదువుకోవడానికి ఉపయోగిస్తారు. అప్పుడు వాళ్ళ చదువు డిస్టర్బ్ అవ్వదు. వాళ్లకు బ్యూటిఫుల్ ప్లేస్ని, టేస్టీ కాఫీని అందిస్తున్న వాళ్ళం అవుతాం. అప్పుడు మన బిజినెస్ గ్రాండ్ సక్సెస్ అవుతుంది అంటుంది ప్రేరణ. సిద్ధార్థ్ మరి పెట్టుబడి అంటాడు. ప్రేరణ అదే కదా ప్రాబ్లం అంటుంది. కానీ ఐడియా ఎలా ఉంది అని అడుగుతుంది ప్రేరణ. సిద్ధార్థ్ వావ్ అంటూ క్లాప్స్ కొట్టబోతూ ఉంటే పక్క టేబుల్ దగ్గర కూర్చున్న ఒక ఆమె క్లాప్స్ కొడుతూ ప్రేరణ దగ్గరకు వస్తుంది. మీ ఐడియా వింటూ ఉంటే నాకు చాలా ముచ్చటేస్తుంది అంటుంది. ప్రేరణ ఆమెను ఎవరని అడుగుతుంది. ఆమె సారీ అంటూ ఐఎమ్ రోజా అంటుంది. మీ ఐడియా నాకు బాగా నచ్చింది అంటూ ఉంటే సిద్ధార్థ్ మా పర్మిషన్ లేకుండా మా మాటల్ని వింటున్నారా అని అడుగుతాడు. ఆమె అయ్యో అలా తప్పుగా అనుకోకండి అంటుంది. సిద్ధార్థ్ అలా చేయడం మేనర్స్ కాదండి అంటాడు. ప్రేరణ సిద్ధార్థ్ను ఆగమని చెప్పి ఆమె దగ్గరకు వెళ్ళి మా ఐడియా మీకు అంత బాగా నచ్చిందా అని అడుగుతుంది. ఆమె చెప్పాను కదా చాలా ముచ్చటేసింది, చాలా ఎక్సైట్ అయ్యాను అంటుంది. ప్రేరణ మీరేం చేస్తారు అని అడుగుతుంది. ఆమె మా వారికి ఒక ఫైనాన్స్ కంపెనీ ఉంది. లైఫ్లో ఎదగాలనుకున్న మీలాంటి యూత్కి ఐడియాలజీలను ఎంకరేజ్ చేస్తూ ఫైనాన్షియల్గా సపోర్ట్ చేస్తారు. మేము పెట్టుబడి పెడతామంటుంది.
సిద్ధార్థ్ మీకెందుకంత సరదా అని అడుగుతాడు. ఆమె సరదా కాదు బాబు అంటుంది. వచ్చే ప్రాఫిట్లో 50-50. మాది వ్యాపారం. మీలాంటి టాలెంటెడ్ యువతకు అవకాశాలు ఇస్తే వ్యాపారంలో మరింత గ్రోత్ ఉంటుంది. పెట్టిన పెట్టుబడి తిరిగొస్తుందని. వ్యాపారం అంటేనే నమ్మకం. అది లేకపోతే ఎంత టాలెంట్ ఐడియాలజీ ఉన్నా వృధానే అవుతుంది అని చెప్పి విజిటింగ్ కార్డ్ ప్రేరణకు ఇస్తుంది. మీకు నమ్మకం ఉంటే ఈరోజు ఈవినింగ్ 7 o'clockకి ఈ అడ్రస్కి రండి. అక్కడ నేను మా వారు ఉంటాం. మీకు హెల్ప్ చేస్తామంటుంది. ప్రేరణ హ్యాపీగా ఫీల్ అవుతూ థ్యాంక్ యూ అండి అంటుంది. ఆమె వెళ్ళిపోతూ అయిష్టంగా ఉన్న సిద్ధార్థ్ని చూస్తూ ఇతను చాలా నెగిటివ్ థాట్స్తో ఉన్నాడు. మా వారికి నెగిటివిటీ అంటే నచ్చదు అని చెప్పి వెళ్ళిపోతుంది. ప్రేరణ సిద్ధార్థ్తో ప్రతిదీ అనుమానంగా చూస్తావెందుకు అని అడుగుతుంది. సిద్ధార్థ్ ముక్కు మొహం తెలియని వాళ్ళొచ్చి ఫైనాన్స్ చేస్తామంటే ఎలా నమ్ముతారండి అని అడుగుతాడు. ప్రేరణ ముందు మనుషుల్ని జడ్జి చేయడం మానేయి. మనకు పెట్టుబడి కావాలి. ఒక ప్రయత్నం చేస్తే తప్పేముంది అంటుంది. ఎవరు ఎప్పుడు ఎలా ఉపయోగపడతారో అంచనా వేయలేం కదా. నీకు నచ్చకపోతే నువ్వు రాకు, నేను వెళ్తాను అంటుంది ప్రేరణ. సిద్ధార్థ్ చెప్పేది వినిపించుకోకుండా ప్రేరణ అవకాశం వదులుకోకూడదు అంటుంది. సిద్ధార్థ్ సరే వెళ్దాంలే అంటాడు. వాళ్ళ ఆయనకు నీలాంటి నెగిటివ్ పీపుల్ నచ్చరట. నేనే వెళ్ళి కన్విన్స్ చేసి గుడ్ న్యూస్తో వస్తాను అంటుంది ప్రేరణ. సిద్ధార్థ్ వెళ్ళేటప్పుడు చెప్పి వెళ్ళండి అంటాడు. ప్రేరణ నేనెందుకు చెప్పాలి అంటుంది. సిద్ధార్థ్ అమ్మ మిస్అండర్స్టాండింగ్ అంటూ ఉంటే ప్రేరణ సీరియస్గా చూస్తుంది. సిద్ధార్థ్ ప్రేరణ గారు అంటూ మనం పార్ట్నర్స్మే కదా అంటాడు. ప్రేరణ మళ్ళీ సీరియస్గా చూడడంతో అదేనండి బిజినెస్ పార్ట్నర్స్ అంటాడు. ప్రేరణ సర్లే చెప్తానులే అంటుంది. సిద్ధార్థ్ ప్రేరణ వెళ్ళిపోతారు. ఇక ప్రేరణ ఇందిరా ఐశ్వర్యకు విషయం చెప్పి రోజా ఇంటికి ఆటోలో బయలుదేరుతుంది. ప్రేరణ రోజా ఇంటికి వెళ్ళడం ఇష్టం లేని సిద్ధార్థ్ టెన్షన్ పడుతూ ఉంటాడు. కుమార్ సిద్ధార్థ్ చెప్పింది విని ప్రేరణకు ఫోన్ చేసి రోజా ఇంటికి వెళ్ళవద్దని కన్విన్స్ చేయమంటాడు. సిద్ధార్థ్ ప్రేరణకు ఫోన్ చేయబోతూ ఉంటే ప్రేరణ సిద్ధార్థ్కి ఫోన్ చేస్తుంది. సిద్ధార్థ్ మీరక్కడకు వెళ్ళకండి అంటాడు. ప్రేరణ వినిపించుకోకుండా తను వెళ్లాల్సిందే అని చెప్పి మనిషి నమ్మకపోతే కాఫీ షాప్ కాదు కదా, కాయగూరల బండి కూడా రన్ చేయలేము అంటుంది. సిద్ధార్థ్ నాకెందుకో అనుమానంగా ఉందండి, మీరు వెళ్ళకపోవడమే మంచిదండి అంటాడు. ప్రేరణ నీది అనుమానం, నాది అవసరం. ఆ అవసరం నీకు ఉంది. వెళ్ళడం నా బాధ్యత. హెల్ప్ చేయడం చేయకపోవడం వాళ్ళ ఇష్టం. రావడం రాకపోవడం నీ ఇష్టం. నేను వెళ్తున్నాను బాయ్ అని చెప్పి ఫోన్ కట్ చేసి రోజా చెప్పిన అడ్రస్కి వస్తుంది ప్రేరణ. ప్రేరణ రోజాతో మీరు ఫైనాన్స్ ఆఫీస్ అన్నారు, ఇది గెస్ట్ హౌస్లా ఉందే అంటుంది. రోజా కంపెనీ వేరే చోటుంది, ఇక్కడ మా హస్బెండ్ ఉంటారు అంటుంది. ఆఫీస్ టైం అయిపోయాక ఎవరైనా ఇక్కడే మా ఆయన్ని కలుస్తారు అంటుంది. మీ కెఫేకి ఫండింగ్ ఇచ్చేది కూడా ఆయనే అని చెప్పి కాఫీ కూల్ డ్రింక్ ఏదైనా తీసుకుంటారా అని అడుగుతుంది. ప్రేరణ వద్దొద్దు థ్యాంక్ యూ అంటుంది. రోజా మా వారిని పిలుస్తాను అని చెప్పి ఏమండి అని పిలుస్తుంది. లుంగీ కట్టుకున్న ఒక అతను ప్రేరణ దగ్గరకు వస్తాడు. రోజా అతనితో నేను చెప్పిన అమ్మాయి అని చెప్పి మా వారు వీరాస్వామి అంటూ ప్రేరణకు పరిచయం చేస్తుంది. అతను హలో అంటూ విష్ చేస్తాడు. ప్రేరణ నమస్తే సార్ అంటుంది. రోజా అతనితో ఏంటండి ఇలా లుంగీ మీద వచ్చారు, ఆ అమ్మాయి ఏమనుకుంటుంది, తప్పు కదా అంటుంది. అతను కాస్త కంఫర్ట్గా ఉంటుందని అంటాడు. రోజా ప్రేరణతో ఏమీ అనుకోకు అంటుంది. ఆయన ఆఫీస్ వ్యవహారాలన్నీ ఇక్కడే చూస్తారు అని చెప్తుంది. ప్రేరణ అతనితో సార్ మేము ఒక కొత్త ఐడియాతో ఒక కెఫే పెట్టాలనుకుంటున్నాము అని చెప్పి ఆ ఐడియా ఏంటంటే అంటూ చెప్పబోతూ ఉంటుంది. అతను వద్దు మా ఆవిడంతా చెప్పింది అంటాడు. ఆవిడ చెప్తే ఏమో అనుకున్నాను, కానీ ఇప్పుడు కళ్ళారా చూస్తున్నాను అంటాడు. రోజా అంటే ఐడియా చెప్పాలన్న ఆతృత, కళ్ళల్లో నిజాయితీ కళ్ళారా చూస్తున్నా అంటున్నారు అని అంటుంది. ప్రేరణ కనీసం 10 లక్షల దాకా డబ్బు కావాలి సార్ అంటుంది. అతను లోన్ శాంక్షన్ అయిపోయింది కదా అంటాడు. మీకు కావాల్సిన డబ్బు నేను ఇప్పుడే ఇచ్చేస్తాను, జస్ట్ కొన్ని డాక్యుమెంట్స్ మీద మీరు సంతకాలు చేస్తే చాలు అంటాడు. ప్రేరణ తప్పకుండా, ఆ ఫార్మాలిటీస్ ఏమున్నా నేను కంప్లీట్ చేస్తాను అంటుంది. అతను సరోజ డాక్యుమెంట్స్ తీసుకురా అంటాడు. రోజా తెచ్చిన డాక్యుమెంట్స్ మీద ప్రేరణను సంతకం పెట్టమంటాడు. ప్రేరణ ఆ డాక్యుమెంట్స్ చూసి బ్లాంక్ బాండ్ పేపర్స్లా ఉన్నాయి, ఏమీ రాయలేదు అంటుంది. అతను ఇంత తక్కువ టైంలో పేపర్స్ రెడీ చేయలేం కదా, వీటి మీద సంతకాలు చేస్తే రూల్స్ ప్రకారము మనం ఎప్పుడైనా రాసుకోవచ్చు అంటాడు. ప్రేరణ రేపు పేపర్స్ రెడీ చేయండి, నేను వస్తాను అని చెప్తూ ఉంటే
అతను సంతకం పెట్టు అని ప్రేరణను బెదిరిస్తాడు. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.